ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న అల్ట్రా వైలెట్ షోరూంలో ఉన్నాను. అండ్ ఇది అల్ట్రా వైలెట్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన X47 ఎలక్ట్రిక్ బైక్. సో ఇది అడ్వెంచర్ టూరర్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పుకోవచ్చు. సో కంపెనీ వాళ్ళు దీన్ని క్రాస్ ఓవర్ అని పిలుస్తున్నారు. ఒక స్ట్రీట్ నేకెడ్ అండ్ అడ్వెంచర్ టూరర్, ఈ రెండు క్రాస్లో ఈ వెహికల్ని అల్ట్రా వైలెట్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ పేరు చెప్పాను కదా, X47. ప్రస్తుతం అల్ట్రా వైలెట్లో మనకు ఓన్లీ స్పోర్ట్స్ బైక్, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ అడ్వెంచర్ టూరర్ అన్నమాట. స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ 2.49 lakhs ఎక్స్ షోరూమ్ కాస్ట్కే ఇది లాంచ్ అయింది. కాకపోతే ఓన్లీ ఫస్ట్ 3000 కస్టమర్స్కే ఆ ప్రైస్ అని చెప్పారు. 3000 కస్టమర్స్ అంటే 3000 బుకింగ్స్ ఆల్రెడీ వీళ్ళకి వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ బండి యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ మీకు 2.75 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. సో అది బేస్ వేరియంట్ కాస్ట్. దీంట్లో ఒక 2-3 వేరియంట్స్ ఉంటాయి. టాప్ అండ్ వేరియంట్ కాస్ట్ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. సో ఇప్పుడు మన ముందు ఉంది బేస్ వేరియంట్ అన్నమాట. సో ఇప్పుడు నేను చూపించబోయే బైక్ యొక్క ప్రైజే మీకు 2.75 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. బట్ నేను ఇందాకే అల్ట్రా వైలెట్ వెబ్సైట్కి వెళ్ళి చూశాను, 2.49 lakhs ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఇంకా అక్కడ ఓపెన్ అయి ఉంది. సో మీరు కనుక వీడియో చూసే టైంకి అక్కడ ప్రైస్ ఏది ఉంటే ఈ బండి ప్రైస్ అదే అన్నమాట. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డెలివరీస్ మీకు అక్టోబర్ మంత్ నుండే స్టార్ట్ అవుతున్నాయి. సో డిలే లేదు, ఇప్పుడు బుక్ చేసుకుంటే అక్టోబర్లో మీకు డెలివరీస్ అనేవి వచ్చేస్తాయి. ఇక ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే ఈ X47 మనకి మొత్తం 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. దీని పేరు వచ్చేసరికి లేజర్ రెడ్, అండ్ ఇది ఇంకా ఎయిర్ స్ట్రైక్ వైట్ అండ్ షాడో బ్లాక్, ఈ 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో ఇంకొక లిమిటెడ్ ఎడిషన్ కలర్ కూడా ఉంది. దాని పేరు డెజర్ట్ విండ్ అన్నమాట. అది కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది. సో దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఫుల్ యాక్సెసరీస్ ఉంటాయి. మీకు టూరింగ్ వెళ్ళడానికి ఏవైతే యాక్సెసరీస్ అవసరం పడతాయో సో అవన్నీ ఉంటాయి. ఇక్కడ పైన టాప్ ర్యాక్ వస్తుంది, సైడ్ ప్యానియర్స్ వస్తాయి, అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. సో అది ఇంకా టాప్ ఆఫ్ ది లైన్. దాన్ని వేసుకొని ఇంకా మీరు డైరెక్ట్ టూరింగ్కి వెళ్ళిపోవచ్చు. మెయిన్గా ఈ ఎలక్ట్రిక్ బైక్లో స్పెషాలిటీ థింగ్ ఏంటంటే రాడార్. ఇండియాస్ ఫస్ట్ రాడార్ బైక్, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్స్ ఫస్ట్ రాడార్ ఎలక్ట్రిక్ బైక్ అని అల్ట్రా వైలెట్ వాళ్ళు పిలుస్తున్నారు. సో దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్లో మీకు రాడార్ సెన్సార్స్ ఉంటాయి. మనకి కార్లో ఆడాస్ ఫీచర్స్ ఎలా పనిచేస్తాయో ఎలక్ట్రిక్ బైక్లో రాడార్ సెన్సార్ యొక్క ఫీచర్స్ కూడా అలానే పనిచేస్తాయి. మీరు వెళ్తున్నప్పుడు మీ వెనకాల వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, సో వాటి వార్నింగ్స్ ఇస్తుందన్నమాట. రేర్ కొలిజన్ అసిస్ట్, లేన్ చేంజ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, సో ఇలా కొన్ని వార్నింగ్స్ని ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇస్తుంది. సో ఇదేంటంటే మీరు హైవే పైన నడిపేటప్పుడు మీరు సేఫ్గా ఉండడానికి ఈ రేడార్ అండ్ ఈ ఆడాస్ ఫీచర్స్ అనేవి వర్క్ అవుతాయి. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్లో ఫ్రంట్ అండ్ రేర్లో డాష్ క్యామ్ని కూడా కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. అది యాడ్ ఆన్ అనమాట. ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే మీకు ఫ్రంట్ అండ్ రేర్లో డాష్ క్యామ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఒక సపరేట్ స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో మీరు బండి నడిపేటప్పుడు ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాని మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బండి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఒక అడ్వెంచర్. కాకపోతే ఫుల్లీ అడ్వెంచర్ చేయలేము. స్ట్రీట్ నేకెడ్లో ఉండే పవర్ ఉంటుంది. అడ్వెంచర్ బైక్స్ చేసే అన్ని పనులు ఈ బైక్ అయితే చేస్తుంది. సో సస్పెన్షన్ చూసారు కదా, మంచి యూఎస్డి ఫోక్స్ ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి బండి చూడడానికైతే చాలా బాగుందండి. ఇది F77 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారు. కాకపోతే దీంట్లో యూజ్ చేసిన చాసీ, ఈ సబ్ ఫ్రేమ్ ఇవి మొత్తం చేంజ్ అయిపోయాయి. సో ఒక అడ్వెంచర్ టూరర్కి తగ్గ చాసీని, సబ్ ఫ్రేమ్ని వీళ్ళు డిజైన్ చేసి దానిపైన ఈ ఎలక్ట్రిక్ బైక్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఈ బండిలో ఉన్నాయండి. ఎస్పెషల్గా ప్రైస్ చెప్తున్నాను కదా, 2.75 lakh rupees ఎక్స్ షోరూమ్ కాస్ట్ నుండి ఈ బైక్ అనేది మనకి అవైలబిలిటీకి రానుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ నుండి స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఫ్రంట్లో పెద్ద విండ్షీల్డ్ ఇచ్చారు. సో యాజ్ ఆఫ్ నో దీంట్లో రేడార్ సెన్సర్ అండ్ కెమెరాస్ అయితే ఫిట్ అయ్యలేవు. సో ఇది జస్ట్ డిస్ప్లే బండి అనమాట. టెస్ట్ రైడ్కి వచ్చే బండిలో మీకు రాడార్ సెన్సర్ అనేది ఉంటుంది. బేస్ వేరియంట్ నుండి మీకు దీంట్లో రాడార్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. అండ్ సేఫ్టీ పరంగా దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉందండి. రేర్ ఏబిఎస్ని మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ 5 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. 10 levels ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది. యూజువల్గా ఇది మనం ఎలక్ట్రిక్ కార్స్లో చూస్తూ ఉంటాము. సో మీరు 10th level రీజనరేషన్ బ్రేకింగ్ పెట్టేస్తే, మీరు థ్రాటిల్ వదిలేస్తే ఇది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 0 స్పీడ్కి వచ్చేస్తుంది. సో రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో కింద ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఇచ్చారు. ఇవి 2 సైడ్ ఇండికేటర్స్. అండ్ మీకు హెడ్ ల్యాంప్ చూస్తూ ఉంటే F77లో ఏ హెడ్ ల్యాంప్ ఉంటుందో సో సేమ్ దీంట్లో అదే హెడ్ ల్యాంప్ ఉంది. బట్ ఇక్కడ కింద ఒక బీక్ అనేది యాడ్ అయిపోయింది. అడ్వెంచర్ వెహికల్స్లో మనం ఇలాంటి బీక్ డిజైన్ని చూస్తూ ఉంటాము. సో కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి మడ్గార్డ్ ఉంది. మొత్తం ఇది ఫైబర్ ప్లాస్టికేనండి. బట్ అల్ట్రా వైలెట్ వాళ్ళు ప్రీమియం బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి వీళ్ళ ఫైబర్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఫ్రంట్లో మనకి 110/70 17 inches టైర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ విత్ డిస్క్ బ్రేక్స్ అలాంగ్ విత్ ఏబిఎస్. ఈ ఫ్రంట్ ఏబిఎస్ని మనం ఆఫ్ చేసుకోవడానికి ఉండదు, ఇది ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది. సో వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి బ్యాటరీకి కేసింగ్ ఇచ్చారు. మనకి F77 స్పోర్ట్స్ బైక్స్లో మనకి ఎలాంటి క్రాష్ గార్డ్ అనేది రాదు. బట్ ఇది అడ్వెంచర్ బండి పడుతుంది కాబట్టి మనకి ఇక్కడ క్రాష్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది అల్ట్రా వైలెట్ వాళ్ళ సిగ్నేచర్ బ్యాటరీ. సేమ్ మనకి F77లో ఏ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయో సేమ్
దీంట్లో కూడా అవే బ్యాటరీ ప్యాక్స్ 7.1 kWh అండ్ 10.3 kWh సేమ్ బ్యాటరీ ప్యాక్ సెటప్ మనకి X47లో ఉంటుంది. అండ్ సీట్ చూసుకుంటే అడ్వెంచర్కి సెట్ అయ్యే సీట్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ రైడర్కి మంచి పెద్ద సీట్ ఉంది అండ్ పిలియన్కి కూడా కంఫర్టబుల్ సీటే ఉంది. అండ్ కింద వీళ్ళ మోటార్ ఉందండి, ఇది 40 bhp పవర్ని జనరేట్ చేస్తుంది. ఇది ఒక చైన్ డ్రివెన్ మోటార్ అన్నమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మీరు ఇక్కడ సౌండ్ వినొచ్చు. సో ఈ చిన్న చిన్న థింగ్సే కంపెనీ వాళ్ళ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ వాళ్ళ క్వాలిటీని మనకి తెలియజేస్తాయి. సో ఈ స్వింగ్ ఆర్మ్ కానీ ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక రేర్లో చూసుకుంటే 150/60 17 inches వీల్స్ ఇవ్వడం జరిగింది. సో రేర్ టైర్ అయితే కొంచెం ఫ్యాట్గా ఉండబోతుంది. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 145 km/h అన్నమాట. సో 0 to 40 kmph స్పీడ్ ఇన్ జస్ట్ 2.1 seconds, 0 to 100 kmph స్పీడ్ ఇన్ 8.1 secondsలో ఈ బండి చేరుకుంటుంది. సో పవర్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదండి. మీకు F77 స్పోర్ట్స్ బైక్స్ ఎలాంటి థ్రిల్ని ఇస్తాయో ఈ X47 అడ్వెంచర్ బైక్ కూడా సేమ్ అలాంటి థ్రిల్ని డెలివర్ చేస్తుంది. అండ్ ఇక్కడ రేర్ సీట్ కింద ఇక్కడ ఒక చిన్న హోల్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక సపరేట్ ఫ్రేమ్ అన్నమాట. ఇది ఎందుకంటే మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు లగేజ్ని టై చేసుకుంటారు కదా, సో తాడు దీంట్లో నుంచి తీసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న హోల్ ఇవ్వడం జరిగింది. సో ఇంత అటెన్షన్ టు డీటెయిల్లో నాకు తెలిసి ఇండియాలో ఏ బ్రాండ్ కూడా వర్క్ చేసి ఉండదు. అండ్ ఇక్కడ టాప్ బాక్స్ పెట్టుకోవడానికి ఫ్రేమ్ వస్తుంది, సైడ్ ప్యానియర్స్ పెట్టుకోవడానికి ఆ ఫ్రేమ్స్ వస్తాయి, అవన్నీ మీరే యాక్సెసరీలో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక రేర్కి వచ్చేస్తే సేమ్ F77లో ఉన్నట్టే మనకి టేల్ ల్యాంప్ ఉంది, అల్ట్రా వైలెట్ వాళ్ళ లోగో ఉంది. సో ఇక్కడ ఈ టేల్ సెక్షన్ ఏదైతే ఉందో దాని కింద మనకి రాడార్ సెన్సర్ వస్తుంది. ఇక్కడ రేర్ నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో X47 అనే దీని బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ మొత్తం మనం 3 కలర్స్ చూసుకోవచ్చు. ఇది బండి కలర్ రెడ్, ఇక్కడ మనకి కొంచెం ఒక గ్రే అండ్ సిల్వర్ ఫినిష్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద బాడీ పార్ట్స్ మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇది రేర్ బ్రేక్ అన్నమాట, మనకి క్లచ్ దీంట్లో ఉండదు. సో ఇక్కడైతే ఏమీ లేదు. రేర్ బ్రేక్ అనేది ఇక్కడ కాల్ దగ్గర ఉంటుంది, ఫ్రంట్ బ్రేక్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ మిర్రర్స్ కూడా క్వాలిటీ బాగుందండి. F77లో మనకు అంత విజిబిలిటీ ఉండేది కాదు, అంటే ఈ ఫంక్షన్ ఉండేది కాదు. సో దీంట్లో ఈ ఫంక్షన్ ఉంది కాబట్టి మనకి రేర్ వెహికల్స్ అనేవి చాలా క్లారిటీగా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఒకసారి మనం డాష్ బోర్డ్ పైకి వచ్చేద్దాము. సో ఈ X47 యొక్క డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుందండి. సేమ్ కీ మనకి F77లో కూడా సేమ్ ఇలాంటి కీనే ఉంటుంది. దానికన్నా ముందు బండి యొక్క ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఉందండి. సో సేమ్ F77లో ఉన్న ఛార్జింగ్ పోర్టే. సో దీంట్లో మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది. సో ఛార్జర్ ఇక్కడ సీట్ కింద ఉంటుంది. మీరు ఒక సింగిల్ కేబుల్ క్యారీ చేస్తే చాలు, జస్ట్ ఆ కేబుల్ని ఇక్కడ ప్లగ్ ఇన్ చేసేస్తే మీరు ఈ బండిని ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ ఆన్ బోర్డ్ ఛార్జర్తో పాటు మీకు దీంట్లో ఇంకొక పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాంతో ఇంకొంచెం ఎక్కువ టైంలో ఛార్జ్ అయిపోతుంది. దాని తర్వాత వీళ్ళ సూపర్ నోవా ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మీరు దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళ దగ్గర యూవీ లింక్ అనే ఒక యాక్సరీ ఉంది, యాక్సరీ యూజ్ చేసుకుంటే మీరు కార్ని ఛార్జ్ చేస్తే ఎక్కడైనా సరే ఈ అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం డిస్ప్లే ఆన్ చేద్దాము. సో ఇది చిన్న 5 inches డిస్ప్లే అన్నమాట. సో దీంట్లో కొత్త థీమ్ని అల్ట్రా వైలెట్ వాళ్ళు యాడ్ చేశారు. మనకి F77లో ఉన్న థీమ్ అయితే దీంట్లో రాదు. ఈ X47లో ఒక కొత్త థీమ్ వస్తుంది. సో ఇదే ఆ థీమ్ అన్నమాట. పైన టైం చూపిస్తుంది, ఇక్కడ మనకి బ్యాటరీ వార్నింగ్ ఉంది, ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది, ఇక్కడ లీనింగ్ యాంగిల్, మీ బండి ఎంత యాంగిల్లో లీన్ అవుతుంది అనే లీనింగ్ యాంగిల్ చూపిస్తుంది. బండిని ఆన్ చేస్తే ఇక్కడ మనకి స్పీడ్ చూపిస్తుంది, పక్కన రైడ్ అంటే మీరు బండి ఆన్ చేసినప్పటి నుండి ఎన్ని కిలోమీటర్స్ తిరిగారన్న రైడ్, కింద రేంజ్, దాని తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్, లెఫ్ట్లో వాట్ పర్ కిలోమీటర్, ఒక కిలోమీటర్కి ఎన్ని వాట్ అవర్ల ఎనర్జీ కన్జ్యూమ్ అయింది అది చూస్తుంది. పైన ఓడోమీటర్ ఉంది. ఇక్కడ కింద మీరు ఏ మోడ్లో ఉన్నారనే మోడ్ చూస్తుంది. సో దీంట్లో మొత్తం 3 మోడ్స్ ఉన్నాయండి, గ్లైడ్, కాంబాట్, బ్యాలిస్టిక్ అంటే స్పోర్ట్స్ మోడ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో ఎఫిషియన్సీ బార్ ఉంది, రైట్ సైడ్లో రీజనరేషన్, 10 levels ఆఫ్ రీజనరేషన్ అన్నాను కదా. సో 10 levels మనకి ఇక్కడ బార్స్లో ఇండికేట్ చేస్తుంది. రైట్ సైడ్లో ఒకే ఒక బటన్ ఉందండి. సో ఈ బటన్ని యూజ్ చేసి మనం మోటార్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, అండ్ మోడ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్రేక్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మనం ఈ డిస్ప్లేని టాగిల్ చేయడానికి స్విచ్చెస్ ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో ఈ వెహికల్ సెట్టింగ్స్, నావిగేషన్, ట్రిప్ సెట్టింగ్స్, ఈ మొత్తం సెట్టింగ్స్, ఈ కంట్రోల్స్, డాక్యుమెంట్స్, బ్లూటూత్, బ్యాటరీ, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఈ బటన్ని ప్రెస్ చేస్తే మొత్తం ఆల్ 4 ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. ఇది సైడ్ ఇండికేటర్స్ అండ్ ఇది హార్న్ బటన్. పైన మనకి పాస్ లైట్ స్విచ్ ఉంది.
సో సింపుల్ అండి, హడావిడి ఏం లేదు. మొత్తంగా దీని డాష్ బోర్డ్ అనేది మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ రేంజ్ విషయానికి వచ్చేస్తే సేమ్ F77లో ఉన్నట్టే దీంట్లో కూడా 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయండి. బేస్ వేరియంట్లో 7.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో సమ్వేర్ అరౌండ్ 212 కిలోమీటర్స్ రేంజ్ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఐడీసీ రేంజ్ మాత్రమే, రియల్ రేంజ్ అనేది మీకు ఇంకా తక్కువ వస్తుంది. అండ్ టాప్ ఎండ్ వేరియంట్లో 10.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో వెరీ హ్యూజ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. 323 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సేమ్ మనకి F77లో క్లెయిమ్ చేసిన ఫిగర్సే దీంట్లో కూడా క్లెయిమ్ చేస్తున్నారు. సో రియల్ రేంజ్ చెప్పాను కదా, దీనికన్నా తక్కువే వస్తుంది. సో వారంటీ గురించి మాట్లాడుకుంటే మీకు స్టాండర్డ్గా 3 years or 5 years ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఎక్స్టెండెడ్ వారంటీలో మీకు 8 years or 8 lakh kilometers వారంటీ వస్తుంది. బట్ దానికి మీరు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి. ఆల్రెడీ ఎక్స్షోరూమ్ కాస్ట్ చెప్పాను కదా, యాజ్ ఆఫ్ నో వెబ్సైట్లో నేను చూసినప్పుడు 2.5 lakhs నుండి స్టార్ట్ అవుతుందని చూపిస్తుంది బేస్ వేరియంట్. టాప్ ఎండ్ వేరియంట్ ప్రైస్ ఇంకా వీళ్ళు రివీల్ చేయలేదండి. ఫీచర్స్ అన్నీ ఇందాక నేను చెప్పిన టాప్ ఎండ్ వేరియంట్వి, మీకు ప్రైస్ మాత్రం బేస్ వేరియంట్దే. ఎప్పుడైతే దీని డెలివరీ స్టార్ట్ అవుతాయో అప్పుడు మీకు దీని ప్రైజింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంట్రడక్టరీ ఆఫర్ 2.5 lakhs అయిపోతే దీని ఎక్స్షోరూమ్ కాస్ట్, స్టార్టింగ్ ఎక్స్షోరూమ్ కాస్ట్ 2.75 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. ఆన్ రోడ్కి వచ్చేసరికి ఒక 35,000 to 40,000 మీరు ఎక్స్ట్రా వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఇన్సూరెన్స్ అనేది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో ఇవన్నమాట అల్ట్రా వైలెట్ X47 గురించి కంప్లీట్ డీటెయిల్స్. అయితే టెస్ట్ రైడ్స్ ఇంకొక 10 daysలో స్టార్ట్ అవుతాయని చెప్పారు. నడిపేటప్పుడు అయితే ఫుల్ ఆన్ ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా దీన్ని నేను టెస్ట్ రైడ్ చేసి సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పటికైతే ఈ రీసెంట్గా లాంచ్ అయిన అల్ట్రా వైలెట్ X47 గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. మరి ఈ బండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.